టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను నేత్ర. వాళ్ళు హత్యలు చేయడం లేదు, అత్యాచారాలకు తెగబట్టడం లేదు, దొంగతనాలో దోపిడీలో చేయడం లేదు. పరోక్షంగా అంతకు మించిన కిరాతకాల కొడిగడుతున్నారు. మానవత్వం మరిచి అతి దారుణంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వ్యక్తిగత జీవితాల్ని బజారుకు లాగుతున్నారు. నిండు సంసారాల్లో నిప్పులు పోస్తున్నారు. వికృత వక్రీకరణలతో పైశాచిక ఆనందం పొందుతున్నారు. అబద్ధపు ప్రచారాల్లో గోబెల్స్ని మించిపోతున్నారు. క్రియేటివిటీ పేరుతో వికృతమైన రాతలతో రోత పుట్టిస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరి కోసం ఫ్రీగా దూరిపోయేందుకు గొట్టం ఉందిగా, అదేనండి యూట్యూబ్. అందులోంచే అడ్డగోలుగా వ్యక్తిగత జీవితాలకు చొరబడుతున్నారు సో కాల్డ్ గొట్టంగాళ్ళు. సారీ, కొందరు యూట్యూబర్స్. కాస్త స్టైల్గా చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్సర్స్. సంస్కారం అనేది పుట్టుక నుండే రావాలి, లేదంటే కనీసం సమాజంలో కొంతమంది నుండి నేర్చుకోవాలి. కానీ తమ కుసంస్కారాన్నే సంస్కారం అనుకుంటే, ఇత్తడినే పుత్తడిగా నమ్మించేస్తామంటే జనం ఎప్పుడూ బకరాలు కాదు. సాంకేతికత లేని రోజుల్లోనే కాస్త సభ్యత, సంస్కారం అనేవి సొసైటీలో కనిపించేవి. ఎప్పుడైతే అరచేతిలోకి ప్రపంచం వచ్చేసిందో, టెక్నాలజీ తలలు మార్చేసి గొంతును కూడా అచ్చుగుద్దినట్టు దించేసేదాకా వెళ్ళిపోయిందో, కొందరికది ఆట వస్తువు అయిపోయింది. మారుతున్న కాలంతో పాటే సాంకేతికత కూడా పెరగాల్సిందే. కానీ అది సైకోలు, సామాజిక విధ్వంసకుల చేతుల్లోకి పోతేనే అణుబాంబు కంటే ప్రమాదం. ఇంకా చెప్పాలంటే ఇదో రకం ఉన్మాదం. వెంటిలేటర్ మీదున్న పేషెంట్కి ఆక్సిజన్ ఎలాగో, ఇవాళ సొసైటీలో ఆల్మోస్ట్ అందరికీ స్మార్ట్ ఫోన్ ప్రాణవాయువులా మారిపోయింది. పడుకున్నప్పుడు కూడా అది పక్కలో ఉండాల్సిందే. సొసైటీ మీద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంత బలంగా ఉంది ఇప్పుడు. యూట్యూబ్, ఎక్స్, వాట్సాప్, ఇన్స్టా వగైరా వగైరా. కొత్త టెక్నాలజీ ఏమొచ్చినా ముందే క్యాచ్ చేస్తోంది ప్రజెంట్ జనరేషన్. మొబైల్స్లో మునిగిపోయి పలకరింపులు తగ్గిపోతున్నాయి. మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. అదో రకం సమస్య. కానీ ఈ సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని తమ పైత్యాన్నంతా జనం నెత్తిన రుద్దుతోంది సైకో గ్యాంగ్. డ్రగ్స్ మాఫియాలా అంతా కట్టగట్టుకునేవి కాదు. ఇక్కడ ఎవరి దుకాణం వాళ్లదే. చచ్చుదైనా పుచ్చుదైనా సరుకుని ఏదో రకంగా అమ్ముకోవాలంటే మసాలా పెట్టాలి. అంతా దాని వైపు చూసేలా చేయాలి. థంబ్నెయిల్స్ పేరుతో సోషల్ మీడియా స్టేజ్ పై అడిగేదెవర్రా మా ఇష్టం అన్నట్టే ఉంది కొందరి వీరంగం. కొన్ని సినిమా పేర్లకి అందులో కథకి సంబంధమే ఉండదు. సరే, భావదారిద్ర్యంతోనో కాస్త క్యాచ్యూగా ఉండే టైటిల్తోనో థియేటర్కి రప్పిద్దామన్న కక్కుర్తితోనో ఎప్పుడైనా ఎవరన్నా అలా చేస్తూ ఉండొచ్చు. కానీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి అడుగు పెడితే ప్రతి 10 పోస్టుల్లో కనీసం సగం వక్రీకరణలు, వెగటు టైటిల్స్ అయి. ఆ రాత్రి అతను ఏం చేశాడో తెలుసా అన్న టైటిల్ చూసి ఆత్రంగా ఎవరైనా క్లిక్ చేసి చూస్తే చివరికి అందులో ఉండే మ్యాటర్ ఏంటంటే, డిన్నర్కి వెళదామన్నాడనో మళ్ళీ కలుద్దామన్నాడనో. లైక్స్, వ్యూస్ కోసం యూట్యూబ్, సోషల్ మీడియా పాతాళానికైనా దిగజారేలా ఉంది. వీడియో వ్యూస్ కోసం తప్పుదో పట్టించేలా నీచమైన థంబ్నెయిల్స్ పెడుతున్నారు కొందరు. నిజమేనేమో అన్న ఆసక్తి కొద్దీ ఆ పోస్ట్లో బుట్టలో పడిపోతున్నారు వ్యూవర్స్. ఎన్నో కుటుంబాలకి మానసిక క్షోభ కలిగిస్తున్నారు, మనోవేదన కలిగిస్తున్నారు, ఎంతో బాధపడుతున్నారు. అదే మీ కుటుంబాల్లోకి వస్తే ఏంటి, మీకు ఈ నొప్పి మీకు తెలియదా? మీ కుటుంబంలోనూ అక్కలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు. లేకపోతే వాళ్ళు చనిపోయారని చెప్పి ఇచ్చేయటం, లేకపోతే వాళ్ళు ఇలా పలానా వాళ్ళతో తిరిగారు, వాళ్ళు పలానా వాళ్ళతో ఇది అవుతున్నారు అని ఒక అబద్ధపు ప్రచారం చేసే ఇలాంటి మీడియాని డెఫినెట్గా సమాజంలో ప్రతి పౌరుడు, ఒక బాధ్యతాయుతమైన పౌరుడు వాళ్ళని పెకలించి వేయాల్సిన బాధ్యత ఉంది. సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు, ప్రముఖులు, చివరికి సామాన్యులు కూడా ఇలాంటి వేలం వేరే థంబ్నెయిల్స్కి బలవుతున్నారు, బాధితులుగా మిగిలిపోతున్నారు. ఎవడో బట్టకాల్చి మొహానేస్తే పదే తుడుచుకోలేక కుంగిపోతున్నారు. చేయని తప్పుకు అవమాన భారంతో కుమిలిపోతున్నారు. ట్రోల్ చేస్తారని, వ్యక్తిగత జీవితాల్లోకి దూరిపోయి మనశ్శాంతి లేకుండా చేస్తారని సోషల్ మీడియా బ్లాక్మెయిలర్స్ దెబ్బకి బెదిరిపోతున్నారు. నైతికతనే, గీతని ఎప్పుడో తుడిచేసింది సోషల్ మీడియా. విలువల వలువలు ఊడ్చేసి నడి బజార్లో నిలబెడుతోంది. కొందరికైతే ఈ న్యూసెన్స్ చూసి కడుపు మండిపోతోంది. యాంకర్, తెలుగు నటి గాయత్రి భార్గవి ఫేక్ థంబ్నెయిల్స్ పై ఫైర్ అయ్యారు. ఇంత నీచమా అంటూ ఆవేదనకు గురయ్యారు. ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ కంటెంట్ని వక్రీకరిస్తూ గాయత్రి భార్గవిపై ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి దారుణంగా వైరల్ చేశారు. అది ఆమె గురించేనన్న అర్థం వచ్చేలా ఉంది ఆ థంబ్నెయిల్. ఇదిగో మా ఆయన పక్కనే ఉన్నారంటూ ఆమె వీడియో పోస్ట్ చేయాల్సి వచ్చింది. నువ్వు దేశం కోసం పోరాడుతుంటే మేం ఇలాంటి గొట్టంగాళ్లతో ఫైట్ చేయాల్సి వస్తోందని భర్తకు సారీ చెప్పింది. మొన్న భార్గవి గారు చేసినట్టు ముక్కల్లాగా కోసేసి ఒక వెటరన్
ఒక ఆర్మీ ఆఫీసర్కి మనం ఇచ్చే గౌరవం అదా? ఒక డిజిటల్ ఛానల్ వరుసగా ఆయన సేఫ్ ఉన్నారు, ఆయన ఫిట్ ఉన్నారు, అసలు అక్కడ సిట్యుయేషన్స్ ఎట్లుంటాయి, ఆర్మీలో సిట్యుయేషన్స్ ఎట్లుంటాయని ఆయన భార్గవి గారికి చెప్పిన సిట్యుయేషన్ని ఇక్కడ మార్చి నేను కూడా కొన్ని ఛానల్స్లో చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చి కూడా 1 ఇయర్ అవుతుంది. ఆ 1 ఇయర్ బ్యాక్ ఇంటర్వ్యూని ఇప్పుడు ఎందుకు కలిశాడంటే అన్నిట్ల గురించి అమ్ముడు పోయాడు అన్నది మటుకు హెడ్డింగ్ ఇస్తుంటారు. అక్కడ లోపల కంటెంట్ వేరే ఉంటారు, నేను చెప్పింది వేరే ఉంటుంది. గాయత్రి ఒకరే కాదు, ఇలాంటి థంబ్నెయిల్స్ బాధితులు మన చుట్టూ లెక్కలేనంత మంది ఉన్నారు. ఏ ముహూర్తాన నటుడు నరేష్తో 7 అడుగులు నడిచిందో కానీ పవిత్ర లోకేష్ నోరు తెరవడమే పాపమవుతోంది. భర్త బర్త్డే సందర్భంగా ఆయన స్టామినా గురించి మాట్లాడితే దాన్ని కూడా అల్లరి చేసి అవమానపరిచారు సోషల్ మీడియా ఈవ్ టీజర్స్. నరేష్ ఎనర్జీ గురించి పవిత్ర లోకేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తప్పుడు అర్థం వచ్చేలా టైటిల్ పెట్టినోడికే బుద్ధి లేదనుకుంటే దాని కింద వెకిలి కామెంట్స్తో ఎవడ ఆనందం వాడిది. 10 మందికి ఉండే శక్తి నరేష్ ఒక్కరిలో ఉంది. మనం ఆయనతో పోటీ పడలేం, కానీ ఆయనకు మాత్రం అలసట అనేది ఉండదు అనేది పవిత్ర చెప్పిన మాట. వర్క్ విషయంలో నరేష్ ఎనర్జెటిక్గా డెడికేటెడ్గా ఉంటారనేది పవిత్ర మాటల ఉద్దేశం. కానీ పవిత్రమైన ఉద్దేశాన్ని కూడా తమ రోత రాతలతో అపవిత్రం చేసేశారు థంబ్నెయిల్స్ దగాకోర్లు. అబ్బా ఆహా ఓహో అంటూ వెకిలి వ్యాఖ్యలతో నరేష్ దంపతులను అవహేళన చేశారు. నరేష్ పర్సనల్ లైఫ్ మీద సోషల్ మీడియా అటాక్ కొత్తేమీ కాదు. గతంలో ఆయన వార్నింగ్ ఇచ్చిన కుక్కతోక వంకరన్నట్టే ఉంది కొందరి వ్యవహారం. సోషల్ మీడియా పెరిగిపోయింది కదా అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు తమ్ములైళ్ళు పెట్టడాలు, తమ్ములైళ్ళు పెట్టి వాళ్ళది ఇది ఉన్నది లేనిది ఉన్నది కాపరాలు విడిపోతున్నాయి. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తున్నారు. చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తున్నారు. ఈరోజు మేము చూస్తున్నాం, ఎవరో విడాకులు తీసుకుంటారంట. అసలు వాళ్ళ ఫ్యామిలీ బాగానే ఉంటున్నారు, మీరు ఒక తమ్ములైన పెడుతున్నారు, లేకపోతే ఏదో చనిపోయారు అంటున్నారు, లేకపోతే ఎమర్జెన్సీ అంటారు. మన ప్రభాస్ ఏం చేశారు మీరు? ప్రభాస్ వచ్చి చాలా సీరియస్గా ఉందని పెట్టారు. అసలు ప్రభాస్ గారు చాలా హ్యాపీగా ఇంట్లో ఉన్నారు. తెలియకనో అవగాహన లేకనో పెట్టడం లేదు ఇలాంటి థంబ్నెయిల్స్. జనంలోకి వెళ్ళాలంటే డబుల్ మీనింగే షార్ట్ కట్ అన్న వేలం వెర్రి ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు కొందరు. టాలీవుడ్ టు బాలీవుడ్ సెలబ్రిటీస్ తరచూ ఇలాంటి థంబ్నెయిల్స్కి బాధితులుగా మిగిలిపోతున్నారు. గతంలో సినీ ఇండస్ట్రీ పెద్దలు యూట్యూబర్స్ను హెచ్చరించారు. కొందరు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తమ సహనానికి కూడా ఓ హద్దుంటుందని చెప్పకనే చెప్పారు. అయినా ఆగడం లేదెవరు. విజయ్ దేవరకొండ, రష్మిక ఎక్కడైనా ఏకాంతంగా కనిపిస్తే కొందరికి పండగే పండగ. ఫలానా హీరోయిన్ల మధ్య అఫేర్ నడుస్తోందని, ఫలానా సెలబ్రిటీని ఆయన ఎవరో ఏదో అన్నారని, అడగరానిదేదో అడిగాడని వారి ఫొటోస్తో డబుల్ మీనింగ్ థంబ్నెయిల్స్ పెట్టేస్తున్నారు. అబ్బే అలాంటిదేమీ లేదు, అలాంటిదేది జరగలేదని బాధితులు ఈ సమాజానికి వివరణ ఇచ్చుకోవాలన్నమాట. ప్రెగ్నెన్సీతో రామ్ చరణ్ ఇంటికి ఆలియా భట్, సునీత బాటలో సురేఖ వాణి, విడాకులు తీసుకోనున్న ఫలానా దంపతులు. ఎన్నని చెప్పుకోవాలి థంబ్నెయిల్స్ అరాచకాలని. చూడగానే ఏదో జరుగుతోందనే అనుమానాన్ని రేకెత్తించి చివరికి తుస్సుమనిపించడం అలవాటైపోతోంది ఫేక్ గ్యాంగ్కి. సోషల్ మీడియా ఫేక్ వార్తలతో బాధపడని సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా అని వెతుక్కోవాల్సి వస్తోంది. పడగ్గది గోడ చాటున నక్కి అన్ని చూసినట్టు చెవులారా విన్నట్టే చెత్త రాతలు రాసేస్తున్నారు. సెలబ్రిటీల కుటుంబ సభ్యుల మీద కూడా బురద జల్లుతున్నారు. నటి సురేఖావాణి కూతురు ఈ మధ్య ఇలాంటి పోస్టులపై ఫుల్గా ఫైర్ అయ్యారు. తన బిడ్డలపై ఏది పడితే అది రాయొద్దని నటి జీవిత సోషల్ మీడియాని అభ్యర్థించాల్సి వచ్చింది. ఇక మరో వివాహంతో ఒంటరి జీవితం నుండి విముక్తి పొందిన సింగర్ సునీతకైతే ఇలాంటి రోతరాతలతో చెప్పలేనన్ని చేదు అనుభవాలు. ప్రతి కుటుంబానికి వ్యక్తిగత జీవితం ఉంటుందని, వారి పరువు మర్యాదలకు భంగం కలిగించే హక్కు తమకెంత మాత్రం లేదన్న విషయాన్ని సోషల్ మీడియా మర్చిపోతోంది. వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే కాదు, బతికినోళ్లను కూడా కొన్నిసార్లు అత్యుత్సాహంతో చంపేస్తున్నారు. మేమింకా ప్రాణాలతో బతికే ఉన్నామని మీడియా ముందుకొచ్చి చెప్పుకునే పరిస్థితిని కల్పిస్తున్నారు. ధృవీకరించుకున్నాకే ఏ సమాచారాన్నైనా ఇవ్వాలనే నైతికతను మర్చింది సోషల్ మీడియా. తప్పనేది చేయకూడదు, పొరపాటున జరిగినా వెంటనే సరిదిద్దుకోవాలి. కానీ ఆ సున్నితత్వమే ఉంటే ఎదుటివారి గురించి ఆలోచించేవారే అయితే ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టరు, అసత్య ప్రచారాలు చెయ్యరు. కేవలం సెలబ్రిటీస్తోనే ఆగడం లేదు సోషల్ మీడియాలోని ఫేక్ మాఫియా. రాజకీయాల్లోనూ రంకెలేస్తోంది, నాయకులను సైతం వెంటాడి వేధిస్తోంది. సెలబ్రిటీస్, పాపులర్ పర్సనాలిటీస్ మీద డబుల్ మీనింగ్ క్యాప్షన్స్, కంటెంట్తో కొందరు వికృతానందం పొందుతుంటే సోషల్ మీడియా సాక్షిగా రాజకీయం మరింత రంకెలేస్తోంది. మార్ఫింగ్లు, కారుకూతలతోనే ఆగడం లేదు పాలిటిక్స్. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. గడప దాటని కుటుంబ సభ్యులపైన నిందలేస్తున్నారు.
మారు పేర్లతో సపోర్టర్స్ సాకుతో బరి తెగించేస్తున్నారు. నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, నేషనల్ లెవెల్లో ప్రతి పార్టీలో ఈ కచడా పని కోసం ప్రత్యేక టీమ్స్ ఉన్నాయి. ఎంత బురద చెల్లితే అంతగా భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు ఈ గ్యాంగ్లని. పుచ్చలపల్లి సుందరయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి మహానుభావులు ఉండేవారు ఒకప్పుడు రాజకీయాల్లో. జాతీయ స్థాయిలో లోక్ నాయక్ లాంటి ఆదర్శమూర్తులు రాజకీయాలకు వన్నె తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు రాజకీయం అంటేనే రోత. రికార్డింగ్స్లోనైతే బీప్లన్నా వేసుకునే అవకాశం ఉంటుంది. లైవ్లలోనే నోరు జారుతున్నారు, మాట తూలుతున్నారు. ఇవి చాలవన్నట్టు రాజకీయ ప్రత్యర్థులపై బురద జల్లేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని అడ్డగోలుగా వాడిస్తున్నారు. దాదాపుగా అన్ని చోట్లకి పాకిపోయింది ఈ జాడ్యం. రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల్లో వ్యక్తిత్వ హరణంతోనే ప్రత్యర్థులను దెబ్బ కొట్టాలనే బరితెగింపు బాగా పెరిగిపోయింది. కంటెంట్కి కానీ తమ్నేల్కి కానీ సంబంధం లేని ఇక ఈ అరాచకం అనేది దానికేంటే భావ ప్రకటన స్వేచ్ఛ. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే బరితెగించిన స్వేచ్ఛ కాదు కదా. అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఇంకా దీనికి రెగ్యులేషన్ లేకపోవటం వల్ల నేను చాలా కాలం నుంచి వాడుతున్నాను ఈ పదం గొట్టంగాళ్ళు అని. ఇంకా ఎవరైనా వాడితే సంతోషమే. ఎందుకంటే గొట్టం కొన్న ప్రతి ఒక్కడికి ఒక ఛానల్ పెట్టేసేసుకోవటమే. నువ్వొక్కటంటే నేను 4 గంట అన్నట్టే నడుస్తున్నాయి తెలుగు రాష్ట్రాల రాజకీయాలు. ఏపీలో అయితే కొన్నేళ్లుగా బురద జల్లడం ఎలా అన్న అంశంపై రీసెర్చ్తో పాటు ప్రాక్టికల్స్లో ఆరితేరిపోయాయి పార్టీలు. మీకంటే 2 ఆకులు ఎక్కువే చదివామన్నట్టు ప్రత్యర్థులు కూడా అంతకంటే నీచమైన భాషలో బదిలిస్తున్నారు. ఎంత వెగుటు భాష వాడితే అంత గొప్పగా దాడి చేసినట్టు. రెచ్చిపోండని అగ్రనేతలే చెప్పాక వానరమూక ఊరుకుంటుందా? చూసి రమ్మంటే కాల్చుచ్చేలా ఉంటున్నాయి పొలిటికల్ పోస్టులు. ఏపీలో ప్రభుత్వం మారగానే సోషల్ మీడియా పోస్టులపై యాక్షన్కు దిగింది. పాత పోస్టుల వెనుక ఎవరున్నారో వెతికి పట్టుకుంటోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా సోషల్ మీడియా రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. బహిరంగ సభలు, చట్టసభల్లోనే ఏకవచన సంబోధనలతో వ్యక్తిగత దూషణలకు దిగుతుంటే ఇక పోస్టుల్లో సంస్కారం ఎందుకుంటుంది? క్యాడర్లో ఉత్సాహాన్ని నింపడానికి బోలెడు మార్గాలుంటాయి. నిరసనలు తెలపడానికి, అభిప్రాయాలు చెప్పడానికి ఎన్నో వేదికలున్నాయి. కానీ వాటిని వదిలేసి అచ్చోసిన ఆంబోతుల్లా తమ మద్దతుదారుల్ని సోషల్ మీడియా మీదకి వదులుతున్నారు. అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్టు పోస్టులు పెట్టేస్తున్నారు. నిజమో అబద్ధమో ధృవీకరించుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. తొందరపాటు అనడానికి లేదు, ఉద్దేశపూర్వకమే. రాజకీయ ప్రత్యర్థుల ప్రధాన లక్ష్యం పబ్లిక్లో పలుచన చేయడమే. శృతి మించి రాగాన పడ్డ ఈ వేలం వెర్రి ధోరణి చట్టపరమైన చర్యల దాకా వెళుతోంది. ఎవరో కనిపెడతారనో, దొరికితే యాక్షన్ తీసుకుంటారనో కాదు, ముందు మనకో నైతికత ఉండాలి కదా. రాజకీయాన్ని రాజకీయంలా చెయ్యాలి కదా. ఉప్పు పప్పులంటూ చిన్నపిల్లల్లా బిస్కెట్ ప్యాకెట్ల ప్రచారాలేంటి? ఆర్థిక మంత్రిగా ఉన్న మహిళపై మొన్నటిదాకా అన్నేసి ట్రోలింగ్స్ ఏంటి? అధిష్టానాల అనుమతితోనూ అగ్రనాయకత్వాల ఆమోదంతోనూ ఈ తప్పుడు పనులు జరుగుతున్నాయని చెప్పలేం. కానీ వాటిని నియంత్రించాల్సిన బాధ్యత, రాజకీయాల్లో ఆదర్శంగా ఉండాల్సిన బాధ్యతని మర్చిపోవడం కరెక్టేనా? ఇంతకంటే గౌరవప్రదమైన రాజకీయాల్ని చేయలేమా? ఇప్పటికే రాజకీయాలంటేనే అసహించుకునే పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి పోస్టులతో, అడ్డగోలు థంబ్నెయిల్స్, ట్రోలింగ్స్తో సాధించేదేముందని? మెయిల్ ఐడి ఉంటే చాలు యూట్యూబ్ ఛానల్ నడిపేస్తున్నారు. గల్లీకో యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు పుట్టుకొచ్చేశాయి. వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టే తలా తోకాలేని సమాచారాలను కూడా జనంలోకి వదిలేస్తున్నాయి ఇలాంటి గొట్టాలు. చేసేదే పనికి మారిన పని. ఒక్కసారంటే పొరపాటు, పదే పదే చేస్తుంటే అది అలవాటైపోయిందన్నమాటే. వ్యూస్ కోసం, 4 కాసుల కోసం అలవాటైపోయిన పొరపాట్లు చేస్తున్నారు. పట్టుకున్నప్పుడు చూద్దామన్నట్టు రెచ్చిపోతున్నారు. తప్పుడు పనుల్లోనూ మళ్ళీ కాంపిటీషన్. అవతలోడికి 4 వ్యూస్ ఎక్కువ వచ్చాయంటే వాడి కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగాలని చూస్తున్నారు. పక్కోళ్లపై బురద జల్లుతూనే తమలో తాము కుమ్ములాడుకుంటున్నారు. బెట్టింగ్ యాప్ల విషయంలో ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ మధ్య జరుగుతున్న రచ్చ చూసి అందుకే అంతా నోరెళ్లబెడుతున్నారు. వాళ్ళు కొట్టుకొని, తలలు బద్దలు కొట్టుకొని, సంబంధం లేని వాళ్ళని ఈ రొచ్చులోకి లాగకుంటే అదే 10,000. ఎవరికి వారు నైతికంగా వ్యవహరించడం తరువాత. అసలు ఇలాంటి రోతరాతలకు, పిచ్చి కూతలకు వేదికవుతున్న సోషల్ మీడియా సంగతేంటి? తాంబూలాలిచ్చాం, తిట్టుకు చావండి అన్నట్టు సోర్స్ ఇచ్చేసి వదిలేస్తే వాటి బాధ్యత తీరిపోతుందా? ఎవడో కంప్లైంట్ చేస్తే పోస్ట్ తీసేయడమో లేదంటే స్ట్రైక్ కొట్టడమో కాదు, ముందే ఎవరూ తోక జాడించకుండా చూడాలి. ఈ మధ్య ఇష్యూలు ఎక్కువయ్యేసరికి యూట్యూబ్ ఇండియా కొత్త రూల్స్ తెర మీదకి తీసుకొచ్చింది. ఆకర్షణీయంగా కనిపించేలా చేయడానికి క్లిక్ బైట్ టైటిల్స్, థంబ్నెయిల్స్ ఉపయోగించే క్రియేటర్స్ను బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తోంది. ముఖ్యమైన సమాచారం కోసం వెతుకుతున్న వారిని తప్పుదారి పట్టించి చికాకు పెట్టే అవకాశం ఇవ్వద్దంటోంది.
యూట్యూబ్ పరంగా చూసుకుంటే యూట్యూబ్లో ఒక సపరేట్ ఫారం ఉంది. మీరు యూట్యూబ్ వీడియోస్ పరంగా యూట్యూబ్ పలానా ఛానల్ ఆ గైడ్లైన్స్ని ఉల్లంఘిస్తే మీరు యూట్యూబ్లో ఆ యూట్యూబ్కి పలానా ఛానల్ గురించి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. అది కాకుండా మీరు లీగల్ యాక్షన్ పరంగా కూడా చూసుకుంటే సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, డెరోగేటరీ కామెంట్స్ ఆన్ ఉమెన్ అండ్ ఒబ్సీన్ యాక్ట్స్, దాని పరంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ వర్తిస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక వ్యక్తికి వ్యక్తిత్వ హననము లేకపోతే వాళ్ళ మీద డెరోగేటరీగా తంబెనైల్స్ పెడితే మీరు ఆ యూట్యూబ్ ఛానల్ మీద పలానా యూట్యూబ్ ఛానల్ మీద కానీ ఎనీ టీవీ ఛానల్ మీద యూట్యూబ్లో వాళ్ళ డెరోగేటరీ తంబెనైల్స్ పెడితే వాళ్ళ మీద మీరు డిఫమేషన్ సూట్ కూడా వేయచ్చు. యూట్యూబ్లో క్లిక్ బైట్ సమస్యకి ఒక పరిష్కారం వెతుకుతోంది సోషల్ మీడియా దిగ్గజం. టైటిల్, థంబ్నెయిల్కి విరుద్ధమైన వీడియోలకు వ్యతిరేకంగా నిబంధనలను అమలు చేయబోతున్నట్టుగా బ్లాగ్ పోస్ట్ ద్వారా తెలిపింది. కొన్ని నెలల్లోనే ఇండియన్ మార్కెట్లో ఈ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తామంటోంది. ఒకవేళ ఈ విషయంలో యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాలు కఠిన నిబంధనలు తీసుకొస్తే గుడ్డిలో మెల్లలా రోతరాతలు కాస్తైనా కంట్రోల్ అవుతాయేమో చూడాలి. మా పర్సనల్ లైఫ్లోకి దూరద్దు ప్లీజ్ అంటూ ఇప్పటికే సెలబ్రిటీస్ అభ్యర్థిస్తున్నారు. ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకుందామని రాజకీయ నాయకులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా దుర్వినియోగంపై తీవ్ర స్థాయి చర్చ జరుగుతోన్న సమయంలో ఎవరికి వారు లక్ష్మణ రేఖ గీసుకుంటే గాని ఈ మాయదారి రోగం తగ్గేలా లేదు. వ్యూస్ పెంచుకోండి, కానీ ఉసురు పోసుకోకండి. ఒకరిని మానసికంగా బాధ పెట్టి హింసిస్తే వచ్చే వ్యూస్తో మీ కుటుంబం పండగ చేసుకుంటుందా? ఇదెక్కడి న్యాయం? సోషల్ మీడియాలో చీడ పురుగుల్లా మారిన ఆ కొందరు యాంటీ సోషల్స్ ఇకనైనా మారండి. మంచిని పంచండి, మంచినే పెంచండి. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.